ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన వాక్యం మనం మాట్లాడుకున్నాను. ఇప్పుడు కూడా వాక్యం మాట్లాడుకుంటున్నాం. ఆ యొక్క వాక్య విషయంలో మొన్నటి దినాన మనం ఏం తెలుసుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం అనుకుంటే కనుక మనం మొదలు పెట్టుకున్న సబ్జెక్ట్ ఏంటంటే యెహోషువ. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. 10 గంటలు మర్చిపోకూడదు. సృష్టి ఆగిందన్న విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఇది ఆరంభం అన్నమాట. ఈ యొక్క ఆరంభంలోని మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ మాటల్లో మనం మాట్లాడుకుంటుండగా ఎక్కడ దాకా వచ్చిందంటే మరణాల దాకా వచ్చింది. ఆయన పైన సూర్యుని చంద్రుని ఆపుచేశారు కదా, పైనున్న విషయాలు ఏంటి, కింద ఉన్న విషయాలు ఏంటి అని మాట్లాడుకున్న విషయంలోని మరణాల దాకా వచ్చింది. ఆ మరణాల దాకా నేను మీతో చాలా మటుకు హెచ్చరించడం జరిగింది. మీతో చెప్పడం, వాక్యం పంచుకోవడం అనేది జరిగింది. ఆ యొక్క వాక్య వివరాలు కూడా నేను మీకు పెట్టడం జరిగింది. మొన్న కూడా చాలా క్లియర్గా వాక్యం చదివి వినిపించాను. ఏమని వినిపించానన్నా కూడా మీకు తెలుసును. ఏంటది 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 16వ వచనంలో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ క్రీస్తు భూమి మీదకి దిగివచ్చునని, ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదు అనే విషయాన్ని పైకి కొనిపోబడదుము, పైకి అనే మాట చాలా వర్ణీకరించి చెప్పాను. ఎందుకంటే అందరూ పైకి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. పైకి వెళ్ళిపోయిన వాళ్ళు పైనుంచి కిందకి రండి అని అనాలి కదా దేవుడు. అసలు పైనున్న వారితో కిందకి రావాల్సిన అవసరం ఏముంది? ఈయన పైనున్నవాడు కాబట్టి మనం పైకి వెళ్తున్నాం కాబట్టి ఇక ఆయనకి శ్రమ తగ్గించాలి కదా మనము. ఆయన అంత దూతలతోటి, వేవేల దూతలతోటి, ఆర్భాటముతోటి, గుర్రాలతోటి, రథాలతోటి, ప్రధాన దూత శబ్దముతోటి ఒక పెళ్లి కుమారులాగా కిందకి భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? భూమి మీద ఆయనకు కావాల్సిన వారు ఉన్నారు కాబట్టి, భూమి మీద ఆయన జనాంగం ఉన్నారు కాబట్టి, భూమి మీద ఆయన మనుషులు ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాం అంటే పైకి వెళ్ళిపోయాం, పైకి పంపిస్తాం, పైకి వెళ్ళిపోయాం, మన ఆత్మలు పైకి వెళ్ళిపోయాం, మన శరీరాలు పైకి వెళ్ళిపోయాయి. ఆత్మ దేవుడు దయచేసాడు కనుక కాబట్టి దాన్ని దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందని ఈ ఒక్క పదం ఒకటి దొరికితే అది మనకు చెప్పేసుకోవడానికి. కానీ ఉన్న పదాలు, ఉన్న మాటలు, ఉన్న అధ్యాయాలు, ఉన్న వాక్యాలు ఎన్నున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. తలలో ఒక్క ఎంటుకు పండిందని చెప్పేసి అన్నింటికలు పండిపోయాను అనడం కరెక్ట్ కాదు కదా. ఏదో అక్కడక్కడ ఒకటి పండుతుంది. ఇప్పుడంటే అన్నీ పండుతున్నాయి. ఎందుకంటే అది కొంత కెమికల్స్ బట్టి అయి ఉండొచ్చు, లేకపోతే టెన్షన్స్ బట్టి అయి ఉండొచ్చు. నాకు తెలిసి దాని విషయంలో ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మన పూర్వీకులు కూడా చాలా టెన్షన్లు అయ్యి ఉన్నాయి, కానీ అప్పుడు ఎవరికీ పండలేదు కాబట్టి ఇప్పుడు అనేక మందికి తలంతా కూడా మెరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి మనం వాడే కొన్ని ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. అయినా అది నాకు సంబంధమైన లేని విషయం, అది మనం మాట్లాడుకోకూడదు కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాలు అసలు సాధ్యమైనంత వరకు ఏది కలపకూడదు. ఏదో 1-2 అవసరమైనప్పుడు మనం వాడాలేమో తప్ప ఎక్కువగా వాక్యంగానే మనం చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ రీతిలో మాట్లాడుకున్నప్పుడు ఎక్కడికి వచ్చాడు? మనం పైకి వెళ్తామని క్లియర్గా ఉంది, ఆయనకి ఎందుకు వస్తాడని క్లియర్గా ఉంది. మనం అందరూ కలిసి మధ్యాకాశంలో కలుసుకుంటామని గుర్తుంది. ఇక్కడ వాక్యంలో ఉంది. గుర్తుండడం కాదు, వాక్యంలో ఉండాలి. దైవజనులు చెప్పిన గుర్తు లేకపోబట్టే అలా రాయిచ్చేతనం ఫ్లెక్సీల మీద, వీటి మీద పరలోకానికి వెళ్ళిపోయాడు, పరలోకంలోకి వెళ్ళిపోయింది, పరలోకంలో దేవునితో తిరిగేస్తుంది, ఆయన రథంలోకి ఎక్కి కూర్చుంది, ఆయన గుర్రంలోకి, ఆయన మేఘ వాహనంలోకి ఎక్కి కూర్చుంది. ఈ టైపులో ఒక పెద్ద పిక్చర్ తీసేస్తున్నాం మనం. అంటే ఇది మామూలుగా కూడా చూడట్లేదు. 70mm తెర మీద చూసినట్టుగా మనం అంత క్లియర్గా మన మైండ్లో చూసేసుకుంటున్నాం. ఒక పిక్చర్ మనకు మనమే రాసేసుకొని, ఒక పిక్చర్ మనకు మనమే ఊహించేసుకొని, దానికి మొత్తం డైరెక్టింగ్ అంతా అన్ని విషయాలు మనమే ఊహించేసుకొని, కథ ఏంటి, సినిమా ఏంటి, దర్శకత్వం ఏంటి అన్నీ మనమే ఒక పిక్చర్ తీసేసుకుంటాను. మన మైండ్ అంత గొప్పదన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సినిమా అనేది ఇచ్చేసింది కొన్ని నిజాలుంటాయి, కొన్ని మంచి చెడు ఉంటాయి, కొన్ని లేనిపోయినా కూడా కొన్ని చెప్పి ఆ రకంగా తీస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాల్లోని 10-15 మందిని చంపేసి 1 గంటలో హీరో ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటాడు, శుభం కార్డు వేసేస్తాడు, బాగానే ఉంటుంది. అదే జనరల్ లైఫ్లో ఎలాగుంటుంది? ఈయన ఒక్కడే కొడుతూ ఉంటాడు, సినిమాల్లోని 10 మంది పడిపోతూ ఉంటారు. అదే బయట ఎలాగుంటుంది? ఈ 10 మంది ఆ 10 మంది కూడా కొట్టేసుకుంటారు, అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటారు. నిజమేది ఇంతకీ? నేను చెప్పిందే నిజం.
సినిమాలో 10 మందిని చంపేస్తాడు, 1 గంటలో ఇంటికి వెళ్ళిపోయి భోంచేసేస్తాడు. మరి బయట ఒక్కళ్ళు చంపితే ఇంకేమైనా ఉంటుందా? ఊరు వాడ గోల 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 గోల. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయిపోతుంటారు. ఆ ప్రాంతస్తులందరూ కూడా వణికిపోతూ ఉంటారు. తర్వాత పోలీసుల వాళ్ళకి చితకేసేస్తూ ఉంటారనమాట. ఇంతకీ నిజమేది? నేను చెప్పిందే నిజం. అది నిజమని మీరు ఒప్పుకోక తప్పదు కాబట్టి. ఎందుకంటే నిజాన్ని నిజంగానే మనం చూసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా మన ఊహా చిత్రాలు చాలా వేసేసుకుంటున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్న రీతి ఒకటి, తీరు ఒకటి, ఆలోచన ఒకటి, మనం వేసుకుంటున్న మైండ్లో వేసుకుంటున్న పెయింటింగ్ బొమ్మ ఒకటి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు చెప్తున్నాడు, వాక్యాన్ని వాక్యంగానే చూడాలి, వాక్యాన్ని వాక్యంగానే చూడాలి, వాక్యాన్ని వాక్యంగానే పరిగణించాలి. దేనిని ఆశించి ఇచ్చేది, దేనిని ఆశించి వెళ్ళేది, దేని ఆశించి వినేది, దేనిని ఆశించి వచ్చేది, దేని ఆశించి కోరుకొని వెళ్ళేది దేవుడు కాదు, అది భక్తి కాదు. ఎన్నోసార్లు చెప్తున్నాడు, పైకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు, పైకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు, దేవుడే కిందకు వస్తాడని. ఇంతకీ మధ్యాకాశం ఎక్కడ? ముందు అది గుర్తుపెట్టుకోండి. మనం ఉంటున్న ఈ భూమే కదా, నిజమే, మనం ఉంటున్న ఈ భూమే మధ్యాకాశం, మధ్యన ఆకాశం. దాన్ని బాగా విడదీయండి, మధ్యన ఆకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన ఆకాశం ఉంది కదా, కింద భూమి ఉంది కదా, కింద పాతాళం ఉంది కదా, కాబట్టి మధ్యాకాశం. ఇంకంతే, ఏదనుకుంటే అది అనేసుకోవడమే మనం. సరే, ఈ యొక్క విషయాన్ని అయితే మనం పక్కన పెడదాం. కాబట్టి ఏముంది, కిందకి దిగి వస్తారు అని ఉంది. మొన్నటిదేనా ఏమని చెప్పుకున్నాం, ఆయన సరి చేస్తున్నాడు. చెట్టు దూరం నుంచి చూసినప్పుడు లెక్కగా ఉంటుంది, మనం దాని కిందకి వెళ్ళి చూసినప్పుడు తిక్క తిక్కలుగా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి మనం క్రైస్తత్వంలో దేవుడు ఇంకా రాడే, ఇంకా రాడే, ఇంకా రాడే వస్తానన్నాడు కదా, నువ్వు మారిపోయావా అని నేను అడుగుతున్నాను. ముందు నేనే మారలేదు, మీరు పిలవద్దు. దేవుడు నన్ను వచ్చేయమంటే నేను మారలేదు. గుండ్లు కొట్టేసుకొని హార్ట్ అటాక్ ఉన్న ఆపరేషన్లు అనేమైనా దబి 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 అని బాధేసుకుంటారు. చాలాసార్లు చెప్పాను, వచ్చాక రామ్మ అంటే వెళ్ళరు. ఇప్పుడే ఇల్లు కడుతున్నాను, ఇంకా గృహప్రవేశం అవ్వలేదని అంటారు. అవసరమైతే కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం నాకు అవకాశం ఏనైనా పైకి వస్తానని అంటూ ఉంటారు అలాంటోళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, దేవుని విషయం ఏమి వింటున్నాము, ఎలాగ వింటున్నాము, ఎలాగ రిసీవ్ చేసుకుంటున్నాము వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి సుమా. మీ దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని కనుక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పాను, సరి చేస్తున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నేను వస్తాను అన్నాను కానీ త్వరగా వచ్చేస్తాను అనలేదు. అందుకే దేవుడు దొంగతోటి పోల్చుకున్నాడని చెప్పాను. అంటే దొంగ ఏ క్షణం వస్తాడో తెలియదు, ఆయన ఏ క్షణం అన్నా వస్తాడో మనం సిద్ధపడి ఉండాలని ఆ యొక్క వాక్యములు అక్కడ 1 తెస్సలోనిక 4:16 కింద రాయబడింది. తర్వాత గర్భిణీ స్త్రీ కోసం రాయబడింది. ఆమె యొక్క పరిస్థితి లాస్ట్ మూమెంట్లో ఎలా ఉంటుందో తెలియదంట, అలాగా చాలా సీరియస్గా ఉంటుందంట. అలాగా ఆ యొక్క పరిస్థితి సీరియస్గా ఉంది. భూమి చల్లగా ఉంది, వాతావరణం ప్రశాంతంగా ఉందని మీరు అనుకోవద్దమ్మా, ఏ టైంనన్నా పగులుతుంది భూమి అని దేవుడు చాలా 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 హెచ్చరిస్తున్నాడు మనల్ని, గోప పగలగొట్టినట్టు చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నాడో దేవుడు తెలుసా, సరి చేస్తున్నాడని నేను చెప్తున్నాను, సరి చేస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాటకు అలాగైతే ఆదాము మొదలుకొని ఇప్పుడు దాకా ఎప్పుడో అంతం వచ్చేయాలి, ఎప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు అంతం వచ్చింది. అసలు భూమి మీద మనం వేస్తున్న భూమి లెక్క తప్పు తెలుసా, భూమికి ఇంకా చాలా తక్కువ సంవత్సరాలే ఉన్నాయి. ఎక్కువ సంవత్సరాలు అయిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ చాలా తక్కువ సంవత్సరాలు ఉన్నాయి. నేను ఆ లెక్క కూడా బయటపడతాను. దేవుడు ఒక లెక్క ఇచ్చాడు అని చెప్పాను. ఎందుకో తెలుసా, మళ్ళీ మనకి భూమి మీద జీవం ఉంది అని చెప్పాను. ఆ విషయం మాకు తెలుసండి. మళ్ళీ మనం లెగిస్తామని, ఇది చేస్తామని, ఒకరితో ఒకరు కలుసుకుంటాం కదా అని వాక్యం ఉందని కూడా మొన్నటిదేనా చెప్పాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. దైవజనులు కూడా మనకు ఓదార్పు మాటలు చెప్తుంటారు. కాబట్టి మళ్ళీ మనం ఒకరికొకరు లెగిస్తాము, కలుసుకుంటాము. కాబట్టి దేవుని రాజ్యంతో పాలు పంచుకొని ఉంటామని దైవజనులు మీకు వాక్యాన్ని ఇచ్చి హెచ్చరించి ధైర్యపరుస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండంలో ఒక మాట చెప్పబడింది, నిశ్చయముగా
నిశ్చయముగా ఎవరితోటి ఆదాముతోటి అవ్వతోటి అక్కడున్న డెవిల్తోటి మొత్తం ఈ నలుగురు కలిపి ఒక సంభాషణ చేసుకుంటున్నారు అక్కడ. అది చాలా సీరియస్ మ్యాటర్, మామూలు మ్యాటర్ కాదు. కాబట్టి ఇదిగో నువ్వు ఎలా చేసావు కాబట్టి నువ్వు ఎలా అయిపోతావు, నువ్వు ఎలా చేసావు కాబట్టి నువ్వు ఎలా అయిపోతావు, నువ్వు ఎలా చేసావు కాబట్టి నువ్వు దేగుతూ పాగుతూ తిరుగుతుంటావు. కాబట్టి ఫైనల్గా ఏంటంటే నిశ్చయముగా మీరు చచ్చెదరు. నిశ్చయముగా అన్నాడు దేవుడు, తక్షణమే అనలేదు. ఒక్క 2 పదాలు తప్పు వచ్చినా, ఒక్క అక్షరం తేడా వచ్చినా ఫుల్ మీనింగ్ మారిపోద్ది. ఇక మొత్తం అర్థం, బైబిల్ అర్థం అంతా మారిపోతుంది. తక్షణమే చనిపోతారని చదివానుకో, టపిటపిటపిటపని భూమి మీద కరోనాకి రాలిపోయారు చూసారా, అంతకన్నా ఫాస్ట్గా రాలిపోతారనమాట. దేవుడేమన్నాడు, నిశ్చయముగా అంటే నీకు 60 వచ్చినా 70 వచ్చినా 80 వచ్చినా 120 వచ్చినా చావు అనేది నీకు ఖచ్చితము అని దేవుడు భూమి మీదకి చావు ఎంటర్ చేశాడు తప్ప దేవుడు చేయలేదు. దానికి దేవుడు అనుమతించాడే తప్ప అనుమతించకుండా ఉండాలని జీవవృక్ష ఫలములు పెట్టాడు. నువ్వు చావకుండా తినమ్మా, నిరంతరం బతుకు బతుకు, నువ్వు బ్రతకాలనే నీ బ్రతుకు కోరుకుంటున్నావాడని, నీ మంచి కోరుకుంటున్నావని, నువ్వు బతకాలనే చెట్టేసాని నువ్వే బతుకు తీసేసావమ్మా, నా బిడ్డ బతుకు కూడా నువ్వే తీసేసావు తల్లి అని ఆవిడకి హెచ్చరించినా కానీ ఆ అమ్మ కావాలని వెళ్ళి చేసి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చెయ్యాలి. చేయకపోతే ఎలాగా, అక్కడ ఆవిడ తప్పు చేయబట్టి ఇప్పుడు దాకా మానవ సృష్టి అనేది ఇంతవరకు పెరిగింది. దేవుడు ఆ చెట్టు వేయకుండా ఉండొచ్చు కదా. ఆ చెట్టు ఎందుకు వేయాలి, అక్కడ వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి, ఆ చెట్టు కోసం వివరణ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఆశ ఎందుకు వచ్చింది. పిల్లలు ఏదైతే చేద్దామంటే అదే వెళ్తారు ఖచ్చితంగా. అప్పటిదాకా ఆయన వాళ్ళకి పిల్లలే, వీళ్ళ ఆయనకి పిల్లలే. చవటైన పెంచుకున్నాడు, కనుక్కున్నాడు, కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు, భూమండలం మీదకి పడేశాడు, అన్నీ అయిపోయాయి, బాగానే ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమన్నాడు, ఖచ్చితంగా చావు వస్తుంది అన్నాడు కానీ తక్షణమే వస్తుందని లేదు. అలాగే భూమి మీదకి నేను వస్తానన్నాడు కానీ వెంటనే వచ్చేస్తానని అనలేదు. కాబట్టి అందుకే నేనేం చెప్పాను, దేవుడు సరిచేస్తున్నాడు అని చెప్పని సరి అయిన వివరణ, సరిచేస్తున్నాడు అనే వివరణ ఇంకొకసారి నేను ఇస్తానని మొన్నటి దినాన వాక్యము ఇక్కడ దాకా మనం ప్రస్తావించుకున్నాం. బాగుంది. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఏం సరి చేస్తున్నాడు అని అంటే కనుక నానా జాతులలోను నానా సమయంలోను అజ్ఞాన కాలంలోను ఇంకా మన పూర్వీకులు గతించిపోయారు కదా, క్రీస్తు తెలియకుండానే ప్రతి మోకాలు ఆయన సన్నిధిని వంగును. ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుళ్ళు మారిపోవాలి. ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు తరం అవ్వాలి, క్రీస్తు బిడ్డ అవ్వాలని చెప్పాను. క్రీస్తు క్రీస్తు అని నోటితో అనుకోవడం కాదు, క్రీస్తులోకి మారిపోవాలి పూర్తిగా. క్రీస్తు అనే మాటకి ఏంటంటే రక్షకుడు అని అర్థమని కూడా చెప్పాను. ప్రభు అని, రక్షకుడని, అభిషక్తుడని, ఇమానుయేలని ఈ పదాలు చాలా ఉన్నాయి. మనకు అట్లా కూడా అర్థం తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా పూర్తిగా దేవునిలో నువ్వు ఎప్పుడైతే మారగలుగుతావో ఇక భూమి మీద వేరొక దేవుడిని ఆరాధించే పర్సన్ అని వాళ్ళు ఉండకూడదు ఇంకా. కాబట్టి దేవుడు సరి చేసుకుంటున్నాడు. ఈలోగా మరి దేవుడిని ఆరాధించలేని వాళ్ళు, దేవుడిని తెలుసుకోలేని వాళ్ళు, వయసులో ఉండో వయసు అయిపోయో ఏదో రకంగా చిన్న పెద్ద చనిపోతున్నారా లేదా, వాళ్ళకు వాక్యం తెలియడం పక్కనట్టు అసలు దేవుడే తెలియకుండా చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటరా, వాళ్ళు మన బిడ్డలు కాదు కదండి, వాళ్ళ అన్యులు కదా, వాళ్ళ క్రీస్తులు కదా. అంటే నీకే నిత్య జీవం, నీకే పరలోక రాజ్యం కావాలి, ఇంకా వాళ్ళు ఎలా నశించిపోయినా పర్వాలేదా? మరి దీన్ని ఎంత భయంకరమైన స్వార్థం అంటారు. స్వార్థం అనడానికి వాళ్ళ మనలో రాలేదు కదా, వాళ్ళకి మన దేవుడు తెలియదు కదా. వాళ్ళు మనలో రాలేదంటే నువ్వు రానివ్వలేదు. నేను రానివ్వకపోవడం ఏంటి, దానికి నేనేం బాధ్యురాలిని, వాళ్ళు చెప్పలేదంటే నువ్వే కారణపుత్రాలు. ఇది మరీ బాగుంది. ఎల్లెల్లి పిల్లి మీద పడ్డట్టుగా మీరు వచ్చి నా మీద పడ్డారేంటి అని అనొచ్చు. కాబట్టి మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరే రక్షకులు, మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరే రక్షకులు, మీ ఏరియాలో ఉన్న చర్చిలకి, మీరేళ్ళే దైవజనులకి మీరే రక్షకులు. మీరే మందిరాలు నింపాలని చెప్పాను, మీరే మందిరంలోకి జనాన్ని తీసుకెళ్లాలని చెప్పాను, మీరే దేవుని యొక్క పరిచర్య సువార్త చేయాలని చెప్పాను. దేవుడు మీకు బాధ్యత అప్పచెప్పింది, మిమ్మల్ని రక్షించుకున్నది 10 మందిని రక్షించడానికి, మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేసింది 10 మందికి ఇవ్వడానికి. మీకు 2 వస్త్రాలు ఉంటే 1 వస్త్రం ఇవ్వమని ఎందుకు చెప్పాడు, మిమ్మల్ని గొప్పవారిగా పెట్టారంటే పేద కుటుంబాల్లో 2 ఆదుకోమని చెప్పడానికి. అటు పేదవారిని ఇటు గొప్పవారిని ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే ఆదుకోవడానికి. బాగానే చెప్పారు. ఆస్తులు కరిగిపోతాయి, మేడల మిద్దులు కూడా రాలిపోతాయని మీరు చెప్పచ్చు. నిజమే. మీ యొక్క శారీరక భయాలు, మీ యొక్క డబ్బు భయాలు, మీ మానసిక భయాలు మీకు ఉంటాయి. కానీ దేవుడు చెప్పిన అన్నీ చేయలేకపోయినా కొన్నన్నా మనం చేయగలం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా అందుకే చెప్తున్నాను, చాలామంది గతంలో బైబిల్ ఆదాము అవను పుట్టించింది మొదలుకొని ఈ రోజు దాకా యేసు ప్రభు తెలియని వ్యక్తులు చాలామంది చనిపోయారు. మరి వాళ్ళకి రక్షణ వద్దా? మళ్ళీ మీరు అక్కడికి వచ్చారు. వాళ్ళకి అసలు దేవుడు అంటే తెలియదు కదా. దేవుడు అంటే తెలియనప్పుడు ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగాలని ఎందుకు చెప్పారు? ఎవరు మారితే వాళ్ళే, ఎంత వస్తే అంతే, ఎంత కూలి వస్తే అంత కూలియే. శ్రమ ఎక్కువ ఉందని చెప్పేసి కూలి ఎక్కువ అడిగితే ఎలా కుదురుతుంది? కూలి ఎవరు ఎంత యజమాని ఇచ్చాడో అంతే. దేవుడు మనల్ని ఎవరు అంటే దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా? నువ్వే శ్రేష్ఠుడువా, నువ్వే శ్రేష్ఠురాలివా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన ఆలోచన తీరు? అందుకే చెప్తున్నాను, దేవుడు సరిచేస్తున్నాడు భూమిని, భూమండలాన్ని సరిచేస్తున్నాడు. అనగా భూమండలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తు తత్వం చేస్తున్నాడు. భూమండలంలో ప్రతి ఒక్కడు కూడా క్రీస్తులోకి మార్చుకుంటున్నాడు. భూమండలంలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు అనే నామమును తెలియకుండా ఉండకూడదు. ఏమైనా నువ్వేమైనా నాకు చెప్పావా? నీ వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు చెప్పారా? ఈరోజు నువ్వు నా నరకంలో తీసుకెళ్ళిపోవడానికి నీకు అర్హత ఏముంది? నీ కోసం కానీ, నీ వాక్యం కోసం కానీ, నీ బైబిల్ కోసం కానీ, నీ ఆత్మలేటో నువ్వేటో నీ గోలేటో నాకేమైనా తెలుసా? పోనీ మీ వాళ్ళు వచ్చి ఎవరైనా చెప్పారా అని అతను అడిగినప్పుడు దేవుడు కూడా నోరు మూసుకోక తప్పదు. ఎందుకో తెలుసా? ఆయన మీద ఆయన నింద రానిచ్చుకోడు, ఆయన మీద ఆయన ఇది చేసుకోడు. అవును బాబు, నేను నీకు చెప్పలేదయ్యా, నా వాళ్ళు ఎవరు కూడా నీ దగ్గరికి రాలేదయ్యా, దైవజనులు కూడా పంపించకుండా అలాగ ఆళ్ళ తతంగం ఆడేశారు, ఏళ్ళ తతంగం ఆడేశారు, పోనీలే నా బిడ్డలు కదని నేను కూడా కొట్టకుండా తిట్టకుండా వదిలేశాను. ఆయన కూడా మౌనంగా ఉంటాడు. ఆయన ఉన్నాడా? అసలైన సరి అయిన రీతి సరి అవుతుంది భూమి మీద దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. అసలు మొట్టమొదట సువార్త భూమి మీదకి ప్రకటించింది ఎవరో తెలుసా? భూమి మీదకి సువార్తకు తీసుకొచ్చింది ఎవరో తెలుసా? సువార్త అనే పదం ఎక్కడ మొదలైందో తెలుసా? సువార్త అనే పదం క్లియర్గా ఎక్కడ రాయబడిందో మీకు తెలుసా? టెక్స్ట్ అనేది పూర్తిగా చదవాలి. పిల్లలకు అప్పుడు అవగాహన వస్తూ ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసేస్తానంటే ఏ మూల నుంచి ఏ ప్రశ్న ఇస్తాడో గవర్నమెంట్ నుంచి మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకు నువ్వు సిద్ధపడి లేనప్పుడు తప్పు నీదే. టెక్స్ట్ అంతా చదవపడి తప్పు నీదే. అయ్యయ్యో ఈ ప్రశ్న వస్తుంది అనుకోలేదే, అయ్యయ్యో ఈ జవాబు ఇప్పుడు ఏం రాయాలి, అయ్యయ్యో ఇన్ని ప్రశ్నలు చదివి ఈ ప్రశ్న ఇంకా నీ పని అయ్యయ్యో 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 అన్నట్టే ఉంటుంది తప్ప అయ్యో దేవా అన్నట్టు ఉండదు. అప్పుడు అంటావు అయ్యో దేవా చదువుంటే బాను, అయ్యో అమ్మ చెప్పినట్టు వినుంటే బాను, అయ్యో నాన్న చెప్పినట్టు వినుంటే బాను. ఇక్కడ అప్పుడు అమ్మ నాన్న ఎవరు ఉండరు, మాస్టర్ తప్ప. మాస్టర్ కూడా టైంలో నీ దగ్గరికి వచ్చే చాయిస్ ఉండదు. పేపర్ ఇచ్చాడా పోయాడా అన్నట్టు వెళ్ళారా అన్నట్టు ఉంటారు. అంతే దేవుడు కూడా అంతే. ఇప్పుడు నీ రక్షణ నీకు వదిలేశాడు, ఇప్పుడు నీ సత్యం నీకు వదిలేశాడు, ఇప్పుడు నీ యొక్క బాగోగులు నీకు వదిలేశాడు, ఇప్పుడు నీ శరీరాన్ని నీకు వదిలేశాడు, ఇప్పుడు నీ ఆత్మ నీకు వదిలేశాడు. అవన్నీ విచ్చలవిడితనంగా ఉన్నాయా, కంట్రోల్లో పెట్టుకొని కరెక్ట్గా ఉన్నావా లేదా అని చూస్తున్నాడు. ఒక స్తంభంలాగా నువ్వు నుంచున్నావా లేదా, లేకపోతే ఎరామర గాలికి ఆకులు కదిలినట్టుగా చెట్టులాగా నువ్వు పోలున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. చెట్టు అనేకమైన చోట్ల ఎంత సాదృశ్యంగా ఉందంటే బైబిల్ అంతా కూడా చెట్లు ప్రసంగం ఇచ్చినప్పుడు నేను ఇదంతా కూడా మీతో చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను మౌనిని కాదని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మార్చుకుంటున్నాడు. ఇంకా అందుకే దానికి మాట ఇంకొక మాట మనం వేసుకుందాం, ఇంకొక మాట గుర్తు చేసుకుందాం, ఇంకొక మాట మనం వివరించుకుందాం. ఒక్కరైనను నశించిపోవటం నాకు ఇష్టం లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఎంత అద్భుతకరమైన మాట ఇది. ఒక్కరైనా నశించిపోవటం మనకి ఇష్టం లేదంటే మారిపోయిన మనం అనుకుంటున్నామా? ఇంతకీ మనం మారిపోయామా? బాప్తీసం తీసుకొని గోదావరిలో 3 ములుగులు ములిగేసినంత మాత్రాన, 1 ములుగులు ములిగేసినంత మాత్రాన, బైబిల్ చదివేసినంత మాత్రాన మార్పు అది? అది మార్పా? నువ్వు దేవుని తెలుసుకున్నావు, బైబిల్ తెలుసుకుంటున్నావు, అంతవరకు మాత్రమే. ఇక్కడ తీసుకుంటున్న రొట్టె ద్రాక్షరసం ఇక్కడ నీకు రక్షణకు మాత్రమే. పైన ఉంది అసలైన రక్షణ. మనం చెప్పాను కదా, ఆయనతో కూడా కలిసి ఏకముగా మనము రొట్టె ద్రాక్షరసము తీసుకుంటామని. అప్పుడు ఉంటుంది బడాయి. ఇక్కడ ఏం చెప్పాను? దేవుడు సరి చేస్తున్నాడు, దానికి ఒక లెక్క ఇచ్చాడని చెప్పాను. ఆ లెక్క ఎప్పుడో తెలుసా? దేవుడు మనకు ఆయుష్ కోసం చెప్పాను. ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారని చెప్పాను. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం అని చెప్పాను. దేవుడు భూమి మీదకి ఒక లెక్క ఇచ్చాడని చెప్పాను. మళ్ళీ మనం తిరిగి లేస్తామని దేవుడు చెప్పాడు. లేచి ఇలా వెళ్ళిపోతామని చెప్పాడని మాత్రం నేను చెప్పలేదు. అందుకే అంటాను ప్రియమైన దేవుడు మనకి 2వ జన్మ ఇచ్చాడు. కాబట్టి చచ్చిపోతున్నాను బాధపడద్దు. ఎందుకో తెలుసా? ఆ 2వ జన్మ లెక్క ఏంటో తెలుసా? 1000 సంవత్సరములు. నీకు దేవుడు ఇంకొక 1000 సంవత్సరములు ఆయుష్ ఇస్తున్నాడు. అది పరలోకం అనుకోవద్దు సుమా. 1000 సంవత్సరాలు అట్లా మాట్లాడితే పరలోకం వెళ్ళి వచ్చేస్తారు. నిజంగా దేవుడు వచ్చేటప్పుడు ఆయన చిటికినెలన్నా పట్టుకొని వెళ్తామో లేదు, ఆయన చెప్పులన్నా పట్టుకొని వెళ్తామో లేదు. ఆయన చెప్పులు విప్పుటకైనాను నేను పాత్రను కాడని యోహాను చెప్తున్నాడు. భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఆ యోహాను మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ మహాభక్తుడి మాటలు ఒక్కసారి మనం జ్ఞాపిక తెచ్చుకుంటే గనక అసలు మనది భక్త, మనది జీవితమా, మనది విశ్వాసమా, మనది ప్రార్థన, ఇక ఏయో వచ్చేస్తూ ఉంటాయి.
తేనె పట్టు మీద రాయించుకొని కొట్టగానే ఈగలన్నీ చెదిరిపోయినట్టుగా మన ఆలోచన తీరు అంతా అలా చెదిరిపోతూ ఉంటుంది. ఒక్కసారి మన ఆలోచనకు పదును పెడదాం ప్రియమైన దేవుని బిడ్డారా. 1000 సంవత్సరాల పరిపాలన ఇస్తాడు దేవుడు నీకు ఇక్కడ. 1000 సంవత్సరాలు మళ్ళీ భూమి మీద నువ్వు బతుకుతావు. అందుకంటున్నాను, ఇది మనకు ఆయుష్ ఇక్కడ కేవలం దేవుడు సరి చేస్తున్నాడు. నీకు తక్కువ ఆయుష్ ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు సరి అవ్వడం కోసం. అలాగే రక్షణ వాడడానికి సిద్ధము ఎలాగైతే ఉందో, పెళ్ళిళ్ళకి ఇచ్చుకొని పటాకులకి ఇచ్చుకొని అన్నీ కూడా వాళ్ళ యొక్క జీవిత దినచర్య సాగిస్తున్నారో, ఇక్కడంతా కూడా నీ బ్రతుకు. అందుకే దేవుడు నీకు చాలా తక్కువ ఆయుష్ ఇచ్చాడు. 70, 80 బైబిల్లో పెట్టేశాడని చెప్పాను. కానీ ఆ తర్వాత అలాగ ఉండదు. 1000 సంవత్సరంలో పరిపాలన చేస్తాడు ఆయన. ఎక్కడ చేస్తాడు? పరలోకంలోనా? ఎక్కడికి వెళ్తారు మీరు? పరలోక రాజ్యంలోనా? ఎక్కడ చేస్తారని అడుగుతున్నాను. మరి ఎక్కడో దేవుడు చేస్తాడు. నీ కుటుంబ సభ్యులను నువ్వు కలుసుకుంటావు, నువ్వు లెగుస్తావు, నువ్వు మళ్ళీ తిరుగుతావని ఎందుకన్నాడు. అందుకే యెరూషలేము దేవాలయం దగ్గర యెరూషలేములో వీళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు తిరిగారు. ఒక్కరిద్దరు కాదు సుమా, వేల 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 మంది లేచి అక్కడ అగ్గుపడ్డారు. అంటే కనిపించారు, తిరిగారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఈ 1000 సంవత్సరాల పరిపాలన కూడా ఉంటుంది. అప్పుడు దేవుడు క్రీస్తు పరిపాలన జరుగుతుంది. అప్పుడు దేవుడు నేను ఇంకనూ సరి చేస్తూ ఉంటాడు. అప్పుడు క్రీస్తు అనేవారు తెలియదన్న మాట ఉండదు, అనిపించుకోడు. ఆయన నిందేసుకోడు. నాకు బైబిల్ తెలియదన్న మాట ఉండదు, అనిపించుకోడు, నిందేసుకోడు. దైవజనుల ద్వారా నీకు వాక్యాన్ని సరి చేసేస్తున్నాడు. ఆ దైవజనుల మాట అనే వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావు, అందుకే అన్నాడు, నా మాట సుత్తి వంటిది కాదా, బండను బద్దలు చేయు అగ్గి వంటిది కాదా అని దేవుడు చెప్తున్నాడు. నా మాట బండల బద్దలు చేయి సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంతో నీ గుండె పగలలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని వాక్యం కొరకు నువ్వు పోరాడలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు. అంటే వేల వేల మందిలో నువ్వు ఒక సూట్ వేసుకొని, కోట్ వేసుకొని, బూట్ వేసుకొని ఆ తిరుగుతున్న చైర్లో కూర్చొని చక్కగా అఫీషియల్గా చెప్తే నువ్వు వాక్యమా? నువ్వు ప్రసంగికుడువా? అంటే బైబిల్ పట్టుకొని వీధుల్లోకి వెళ్ళి చెప్తే నువ్వు ప్రసంగికుడు కాదా? నీకు ఆ స్థాయి రావాలా? దేవుడికి ఆ స్థాయి ఉందా? కోటేసుకున్నాడు, సూట్ వేసాడా, ఏ కారులో దిగాడు, ఏ విఐపి బ్రతుకైనా అనుభవించాడు? ఒకసారి చెప్పండి. ఏం చూస్తున్నాను వాక్యాన్ని, ఏం తెలుసుకున్నాను వాక్యం వెంటనే మీరు అందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఉందని మీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో పని చేస్తున్నాడు మీకు తెలుసా? మీరు వింటున్న వాక్యాలు ఎవరికన్నా మీరు చెప్తున్నారు? అసలు నీ వంతు బాధ్యత నువ్వేం పూర్తి చేస్తున్నావని నేను అడుగుతున్నాను. ఆ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఆ అవకాశం ఇస్తూ ఉంటారు. దేవుళ్ళకి, కొండ గుహల్లోకి, బండబేటలోకి దేవుడెళ్ళి, పడవల మధ్యలో దేవుడెళ్ళి, సముద్రం మధ్యలో దేవుడెళ్ళి, ఇవన్నీ వాక్యాలు చెప్పినాడు. మరి దేవుడు వచ్చి జీరోని, మనం వచ్చి పెద్ద హీరోలు. ఏ సుఖభోగం లేకుండా వెళ్ళలేకపోతున్నాం. అందుకే దేవుని కన్నను సుఖానుభవం ఎక్కువ వచ్చేస్తుంది బాబోయేళ్ళకే అని దేవుడు చెప్తున్నాడు. దైవజనుల పక్కన పెట్టండి, సంఘస్థులు కూడా. ఫ్యాన్ లేదా, ఏసీ లేదా, ఐ లేదా, ఈ లేదా? టైం అయిపోయింది. ఇంత టైం ఏంటి బాబోయ్? వాక్యానికి 10 నిమిషాలు కూర్చోలేమా? దేవుని కొరకు ఒక 20 నిమిషాలు ఉండలేమా? ఒక 10 నిమిషాలు కేటాయించలేమా? గంటల టీవీల దగ్గర కూర్చుంటామే, ఇక్కడ కూర్చోలేమా? మనము వాక్యాన్ని మనస్ఫూర్తిగా వినలేమా మనము? కాబట్టి దేవుడు దీనికి ఇచ్చిన లెక్కేటో తెలుసా? 1000 సంవత్సరాలు. అందుకే దేవుడిని ఏమన్నాడు తెలుసా? సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిద్రిస్తున్నారు. నిద్రపోయిన నీళ్ళు లేపగానే లేచిపోతాడు, చచ్చిపోయిన నీళ్ళు లేపినా లెగడు. కాబట్టి దేవుడిని లెక్కలు అదేంటో తెలుసా? నిద్రించుచున్న వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు మనం పడుకుంటాం, మనకి ఏమైనా తెలుస్తుందా? ఆ టైం వచ్చాక మెలకు వస్తే మళ్ళీ మన యొక్క దినచర్య మనం స్టార్ట్ చేసుకుంటూ ఉంటాం, పగలైనా రాత్రులైనా సరే. ఒక్కసారి వాక్యాన్ని చాలా పర్టిక్యులర్గా చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చాలా చక్కగా ఆలోచించండి. అందుకని నేను దేవుడు దానికి ఇచ్చిన లెక్క 1000 సంవత్సరాలు. ఏం చేస్తావు నువ్వు ఈ 1000 సంవత్సరాలు? ఎక్కడ బతుకుతావు బాబు? చిరాకు వచ్చేస్తుంది బాబు, బతకలేకపోతున్నావు. ఎంత ఆయుష్యమా? అన్యాయం చేయడు దేవుడు నీకు. అన్యాయస్తుడిని నేను కాను అని ఆయన చెప్తున్న మాట నీకు వినపడలేదా? వాళ్ళకు ఒక ఆయుష్ ఇచ్చి నీకు ఒక ఆయుష్ ఇవ్వడు. అప్పుడు చేస్తారు సరైన పరిపాలన. అప్పుడు ఇంకా పిల్ల పీసు వాళ్ళే లేవంటారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు జీవితం సాగించుకుంటూ ఉండొచ్చు. కానీ అప్పుడు దేవుడే పరిపాలన, 1000 సంవత్సరాల పరిపాలన. అప్పుడు ఫినిషింగ్ ఎప్పుడో తెలుసా? లాస్ట్లో ఎప్పుడో తెలుసా? 10 days మాత్రమే ఇస్తాడు నీకు. అంతకుమించి ఇంకెక్కువ అవకాశం వాడు 10 రోజులు ఇస్తాడు. ఈ 10 రోజులు మొత్తం నీ బడాయి తెలిసిపోతుంది.
అప్పుడు దిగుతుంది మొత్తం క్రీస్తు రాజ్యం అయిపోయాక, క్రీస్తు పాలన అయిపోయాక, క్రీస్తు అయిపోయిన తర్వాత ఇక నా మనిషి లేరు. అయ్యయ్యో అందరు క్రీస్తు వైపుకి వెళ్ళిపోయారు, అందరూ యేసు ప్రభు మారిపోయారు. ఇప్పుడు అందరూ ఎవరు చూసినా యేసు క్రీస్తు అంటున్నారు. నా మనుషులంటూ నాకు లేకుండా చేసేసాడేటి, తిని ఎలా చేశాడేటి, భూమి మీదకి వచ్చి అందరినీ మార్చేసుకున్నాడేటి, ఈ భూమి మీద పాస్టర్లు అనే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా అందరినీ మార్చేశారేటి, ఏళ్ళు వచ్చి బైబిల్ వేసుకుని వెళ్ళిపోయి ఏళ్ళందరినీ మార్చేశారేంటి, ఏంటి ఇప్పుడు మరి నా జనం ఏంటి, నేను వచ్చి 3 అంతలు తీసుకుని భూమి మీదకి వచ్చేసాను, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నన్ను పాతాలను దొక్కేసేలాగా ఉన్నాడు, ఇక్కడి నుంచి నాతో ఎవరో రారా, ఆకాశంలో నేను బాగా జయించానే, పరలోకంలో బాగా జయించానే, నాతోటి ఒకళ్ళనిద్దరిని కాదే 300 మందిని దయ్యాలుగా మార్చి తీసుకొస్తానే, మరి ఇక్కడ నాతో భూమండలంలో పాతాళంలోకి వచ్చి వాళ్ళు ఎవరో రేరని నీ కోసం జల్లెడు పడతాడు, ఒక అందమైన వేషం వేస్తాడు, ఒక అందమైన రూపం వేస్తూ ఉంటాడు. కమల పిల్లల్ని ఎవరు గుర్తుపట్టలేరు, జీన్స్ ప్రిన్సెస్ని ఎవరు కూడా గుర్తుపట్టలేరు. అప్పుడు వేస్తాడు సరి అయిన వేషం. మన మహోన్నతుడైన దేవుడు వెలుగుతోటి ప్రకాశముతోటి ఎలాగైతే ప్రకాశించి ఆయన రెక్కల నీడ కింద మన వాక్యం వింటూ సంతోషంగా ఆనందంగా ఉంటూ ఆ 1000 సంవత్సరాల భూమి మీదే ఆయన పరిపాలన చేస్తాడు. తింటూ తాగుతూ సుఖంగా ఉంటాం. ఆయన యొక్క బోధలు వింటూని సరిగ్గా అదే వేషం వేసుకొని వస్తాడు. ఆ వేషమే వెలుగుదూత వేషము. 2 కమల పిల్లలు ఒకే చోట నుంచుంటే అది తల్లే గుర్తుపట్టగాదు, ఇంకెవరు కూడా గుర్తుపట్టలేరు. మన కుటుంబ సభ్యులను ఒక్కొక్కసారి మనకు మతిపోతూ ఉంటుంది, వీడు పెద్దోడెవడు చిన్నోడెవడు వాళ్ళెవరు వీళ్ళెవరు గుర్తుపట్టలేరు. అలాగే అప్పుడు కరెక్ట్గా ఈయన వేషం ఆయన గారు వేసుకొని వచ్చి ఆయన గారు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. అప్పుడు దానిని అంటారు వెలుగుదూత వేషం అని. అంతే తప్ప ప్రతి దయ్యంలోని ప్రతి దూతంలోని ఉండేసి వచ్చేసి వేసింది వెలుగుదూత వేషమా? ఇప్పుడు అసలు క్రీస్తే లేడు, మళ్ళీ క్రీస్తు వేషం వేసుకొచ్చిన వెలుగుదూత ఎక్కడుంది? ఏం చదువుతున్నాం మన బైబిల్? ఏమింటున్నా నోటుకొచ్చింది మాట్లాడేయడమేనా? ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చిన బోధలు చేసేయడమేనా? ఇష్టం వచ్చినట్టు వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి నిన్ను మార్చేసి నిన్ను మోసం. ఇప్పుడు కాదు వెలుగుదూత వేషం, పూర్తిగా అందరూ మారిపోవాలి. మళ్ళీ తర్వాత ఇంకో కొంతమంది మారుతారు, రెండోసారి ఇంకో వేషం వేద్దామని చూస్తూ ఉంటారని అనుకున్నారా? సినిమాల్లో ఒక చోట తల్లి వేషం వేసినట్టుగా, ఒక చోట భార్య వేషం వేసినట్టుగా, ఒక చోట చెల్లి వేషం వేసినట్టుగా, ఒక చోట కూతురు వేషం ఇలా ఉంటుందని అనుకున్నారా? ఏం ఆలోచిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? అసలు ఆలోచించడానికి చదివితే కదా నా తలకాయ చదివితే అప్పుడు ఏంటనేది అర్థమవుతుంది. పోనీ దైవజనులు చెప్పింది ఏమైనా వింటారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇంకా 1000 సంవత్సరములు ఆయుషిస్తున్నాడు. కంగారు పడదు, చచ్చిపోయామని భయపడదు. చచ్చిపోయామంటే భూమి మీద ఉన్న సగం బాధలు పోయినట్టే. హ్యాపీగానే ఉండు, భయపడిపోకు. అందరు అక్కడికి రావాల్సిందే. నీకు మళ్ళీ అక్కడ ఒక రాజ్యం ఉంది. నేను ఒట్టొట్టిన ఏది మాట్లాడానని మీకు తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్క మాట మాట్లాడ్డా కూడా నేను చాలా భయపడిపోతాను దేవుని విషయంలో. ఒక్క మాట అసలా నేను కలపను. భూమి మీద ఉన్న 7 తెగులు కూడా వస్తానండి. 7 తెగులు రానివ్వండి, 14 తెగులు రానివ్వండి, అది కాదు విషయం. ఇక్కడ మనం దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతుండాలి. నోటుకొచ్చినట్టు మాట్లాడేసి మనకు బాధల కోసం వివరించేసి, మన శోధల కోసం వివరించేసి, వాళ్ళ మైండ్ సెట్ని మనం క్యాష్ చేసేసి, వాళ్ళ మైండ్ సెట్ మీద మనం మన వైపు వాళ్ళ బ్రెయిన్ తిప్పుకొనేలాగా మాట్లాడుతూ లాజిక్ మాటలు మనకు వద్దు ఇక్కడ. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు బైబిల్ చదివితే వాళ్ళే హృదయ శుద్ధి గలవారు, ఎవరు బైబిల్ చదివితే వాళ్ళే భక్తిపరులు, ఎవరు బైబిల్ చదివితే వాళ్ళే విశ్వాసవంతులు. నీకు బోధించే దేవుడు ఉండగా ఏ బోధకుడు నీకు కావాలి అంటే బోధకులు దైవజనులు ఉండకూడదా? నేను అంటుంది అది కాదు. నేను ఇప్పుడు మన మందిరాల్లో ఉన్న దైవజనుల బోధకుల కోసం నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్గా పాటికి మీ వంతు సేవ మీరు చేద్దరు, మీ వంతు మందిరాలు మీరు నింపుకుందరు. నా మందిరం కలకల్లాడుతుండకుండా వెలవెల్లాడుతుందటని మీరే బాధ్యత తీసుకుందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉండే ఊరిలో, నువ్వు ఉండే ఏరియాలో, నువ్వు ఉండే ప్లేస్లో నీ దైవజన్ని ఎవరు, నీ మందిరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు అది మాత్రమే నీ సొంతం. ప్రతిదానికి పిచ్చుకోతులాగా అక్కడొకడు వేయకూడదు. అలాగే మన భర్తలను తీసుకెళ్ళిపోతాం, మన పిల్లల్ని తీసుకుపోతాం. ముందు మనం తెరవండమని రా బాబు. ముందు మనకి కరెక్ట్గా మన మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేయదు తెలుసా? ఆ చర్చిలో ఒక అడుగు, ఈ చర్చిలో ఒక అడుగు, ఎక్కడొక అడుగు, అక్కడొక అడుగు. నీ అడుగులు జారి పడకుండా సరిగా చూసుకోమని దేవుడు ఎందుకు వాక్యంలో చెప్పాడో తెలుసా? నీ పాదములు తొట్టెలకుండా నువ్వు చూసుకొని ఎందుకు వాక్యంలో చెప్పాడు తెలుసా? ఇక ఎలా చెప్తూ ఉంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను, సబ్జెక్ట్ ఆగిపోద్ది. కాబట్టి 1000 సంవత్సరాలు ఏంటి, ఆయుష్ ఏంటి, 1000 సంవత్సరాల పరిపాలన ఏంటి, వాళ్ళు ఎప్పుడు లెగిస్తారు, ఎక్కడ లెగిస్తారు, ఎలాగ పరిపాలన ఉంది,
ఈ విషయాలను ఇంకా మళ్ళీ రేపటి దినాల నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. విషయం ఏంటంటే ప్రతీది కూడా వాక్య రూపంలో నేను మీకు క్లారిటీ ఇస్తాను, కంగారు పడద్దు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మనదైన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తర్వాత నన్ను దీవించునుగాక. గుడ్ నైట్.